ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి 127వ కీర్తన మొదటి 2 వచనములు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుటయు వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దీని మీనింగ్ ఏమిటంటే, యెహోవా ఇల్లు కట్టిన ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల అంటే ప్రతి చిన్న విషయానికి కూడా మనము దేవునిపైన ఆధారపడాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే డబ్బులు ఉండొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే పట్టణమును కాపాడాలని మనం ఎన్నో సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. కానీ ఏది ఏమైతేనేమి ఈ యూనివర్స్ అంతా కూడా దేవుడు మొదటగా ఆదికాండంలో చూసినట్లయితే దేవుడు ఏ విధంగా దాన్ని సృష్టించాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నోటి మాటతో పలికాడు దేవుడు. కలుగును గాకంటే కలిగినవి, అలా కలిగినవి ఈ రోజు వరకు అలాగనే ఉన్నాయి. అవి పనిచేస్తున్నాయి. అది ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి దేవుడు ఏది చేసినా కూడా మంచిది 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 అని చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే, కాబట్టి అది మంచిది అని చేసినప్పుడు చాలా మంది మంచిది అని అనుకోవటం లేదు. నేను బాగు చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను నేను అనే స్వభావంతో చాలా మంది ఉంటున్నారు. దేవుడు చేసిందంతా కూడా మర్చిపోతున్నారు. కాబట్టి ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, మనకొక ఇల్లు కట్టుకోవాలి అని అంటే మనకు డబ్బు ఉండొచ్చు, తర్వాత అన్నీ సమకూర్చుకోవచ్చు. కానీ దాన్ని మొదలుపెట్టడం, ముగించటం అనేది మనుషులే చేస్తారు. కానీ ఆ ఇంట్లో నువ్వు ఉండాలిగా. ఆ రోజు ఒకవేళ ఆ రాత్రి వేళ మనకి ఏమన్నా అయితే ఆ ఇంట్లో ఉంటామా? అది జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి జీవ మరణములు యెహోవా వశమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇల్లు కట్టాలన్నా, పట్టణమును కాపాడబడాలన్నా అది దేవుని ఆధీనంలో ఉంది. జీవ మరణములు యెహోవా వశం అని చెప్పినప్పుడు, కాబట్టి నువ్వు ఇల్లు కడుతుంటేనే ఏమన్నైతే, ఒకవేళ పట్టణమును కాపాడబడాలంటే దేవుడు కాపాడకపోతే అవి ఏవి ఉండవని అర్థం. కాబట్టి ఎప్పుడైతే మనము ప్రతి చిన్నదానికి దేవుని పైన ఆధారపడతామో దేవుడు సంతోషించి ఆ పనిని దీవిస్తాడని తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఇక్కడ మీరు వేకొని లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితం ఆహారం తినచుండట వేస్ట్ అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, వేకొని పొద్దునే లేవమని అన్నానా నేను? నన్ను జ్ఞాపకం చేసుకోనకుండా, నా వాక్యం చదువుకోకుండా, దేవుని వాక్యం సెలవిస్తుంది, రేయి మొదటి జామున లేచి నీ పరిశుద్ధమైన చేతులెత్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మొదట నా రాజ్యము నీతిని వెతకండి, వెనకవన్నీ అనుగ్రహించబడునని రాయబడింది. మనమేమో దేవుడు చెప్పిందని పక్కన పెట్టి మన సొంత పనుల కొరకు పొద్దున్నే లేచి పరిగెత్తుతా ఉన్నాం. అలా పరిగెత్తమని దేవుడు చెప్పలేదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాయబడింది. తన ప్రియులంటే దేవుణ్ణి సంతోషపెట్టేవారు, దేవుని చిత్తానుసారంగా పనులు చేసుకునేవారు, దేవునికి మొదటి స్థానం ఇచ్చి తర్వాత అన్ని పనులు చేసుకునేవారు. వారు తన ప్రియులు. దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగా ఉండి దేవుడు ఏం చెప్పాడో అది చేసేవారు. కాబట్టి అలా చేసేవారికి దేవుడు అన్ని సహాయం చేస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తం పక్కన పెట్టి, మన చిత్తం ఏదో నేను మా యొక్క అనే స్వభావం ఉన్నవారు చేసినట్లయితే అదంతా వేస్ట్ అవుతుందని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏది చేయాలన్నా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఆయన పాదాల చెంత ప్రతి విషయం కొరకు అడగాలి. అడిగిన తర్వాత దాన్ని పొందుకోవాలి. అప్పుడు అది శాంతి సమాధానంగా అది కంప్లీట్ అవుతుంది, లేదా అది కలవరం అన్నమాట. కాబట్టి 2 వాక్యాలలో మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి ఏదైతే అడుగుతామో అవి మీరు పొంది ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. అది కూడా అది ఆయన చిత్తం ఉండాలి. ఆయన చిత్తం లేకపోతే ఆ పని అంతా వేస్ట్ అవుతుందని దేవుడి వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవడిన వాక్యంలో నిగూఢమైన మర్మములు మీరు బయలుపరిచారు. వాటిని విని
దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే శాంతి సమాధానం ఉంటుందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.